నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జూలై 19, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి నవమి మధ్యాహ్నం 2:41. తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం భరణి రాత్రి 12:35 వరకు. తదుపరి కృత్తికా నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 11:11 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:38 నుంచి ఉదయం 8:30 వరకు. తరువాత రాహుకాల సమయము ఉదయం 9:08 నుంచి ఉదయం 10:45 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:07 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:08 నుంచి రాత్రి 9:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. జూలై 19, 2025 శనివారం నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు తులారాశిలో, విశాఖ నక్షత్రం మీద ఉన్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రస్థితిలో తన స్వగృహంలోనే ఉన్నాడు. అయితే శుక్రుడు కర్కాటకంలోను, బుధుడు మిథునంలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈరోజు శనివారం కావడం మూలంగా శనిగ్రహ ప్రభావము ఈ మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ప్రతి మనిషికి ఉండబోతోంది. అది చాలా అధికంగా ఉండబోతోంది. ఎలాంటి వాటిల్లో శ్రమలోను, న్యాయంలోను, బాధ్యత పట్ల శ్రద్ధ అవసరము. లేకపోతే శని భగవానుడు శిక్షలు చాలా దారుణంగా వేస్తాడు, గమనించుకోవాలి. అయితే చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉండడం వల్ల సామూహిక వ్యాపారాలు బలంగా ఉంటాయి. బలమైన మాటల శక్తితోనే మాటలతోనే మీరు ఏదైనా కార్యక్రమాన్ని సాధించుకునే స్థాయికి వస్తారన్నమాట. ఇది ఓవరాల్గా శనివారం యొక్క ఫలితాలు అందరికీ. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక ఇందులో విద్యార్థులు లక్ష్యపూరిత చదువులకు, అంటే మీరు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో, ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో దానికి సంబంధించిన చదువులలో సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు సక్సెస్ సాధించే అవకాశము, ప్రమోషన్స్ వచ్చే అవకాశము, మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడితో కూడినటువంటి ఒప్పందాలు చేసుకోవాల్సిన పరిస్థితి, అంటే థ్రెటన్ చేసో భయపెట్టో మీ చేత ఒప్పందాలు చేయిస్తారు. జాగ్రత్తలు తీసుకోండి. కానీ అవి లాభకరంగానే ఉంటాయి. అయినప్పటికీ మీ మనస్సాక్షిగా అయితే మాత్రం ఒప్పందాలు చేసుకోరు. ఈ విషయంలో ఎవరైనా దగ్గర పెట్టుకోవడం కానీ, ఎవరినైనా తెలుసుకోవడం కానీ చేయండి, లేదంటే ఇబ్బంది పడతారు. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తడి పంటలకు సంబంధించిన నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కండరాల నొప్పులతో పాటు కొన్ని ఇబ్బందికరమైన తలకు సంబంధించి, బోన్స్కు సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తే అవకాశము, ప్రమాదాలు జరిగే అవకాశము, పడిపోవడాలు, గాయాలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యుల వైపు నుంచి మీకు ఏ అంశంలోనైనా సపోర్ట్ లభించే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శనిగ్రహ మంత్రం జపం చేసుకోవడంతో పాటు నల్లని బట్టలు ఈరోజు ధరించే ప్రయత్నం చేసుకోండి. నువ్వులను దానంగా ఇవ్వండి. అంటే మీకు ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం కూడా కొంచెం షాడో కనబడుతోంది కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వృషభ రాశి వారికి చూసినట్టయితే కనుక విద్యార్థులకు మీరు చదివే విద్యలో, అంటే అకౌంటింగ్ కానీ, ఎకనామిక్స్ కానీ ఇలాంటి చదువులు చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు రావడము, మీ కెరియర్ స్థిరపడము, కెరియర్కి సంబంధించిన ఆలోచనలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ అంచనాలకు తారుమారవ్వడము, ఈరోజు మీరు ఏదైనా ఒక ఇబ్బందిలో ఇరుక్కునే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫైనాన్సు, బడ్జెట్ ప్రణాళికలు మీరు ఏదైతే వేసుకుంటారో అవి లాభసాటిగా ఉండబోతున్నాయి. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తక్కువ నీటితో సాగు చేసేటటువంటి
పంటలు మీ ప్రాంతానికి సంబంధించిన పంటలు వేసుకునే ప్రయత్నం చేయండి. రుణాల కోసం ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ వస్తాయి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక బీపీ, షుగర్లు, ఇలాంటి థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ రాశిలో ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అలాంటివి ఏమైనా కనిపిస్తే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. కుటుంబపరంగా చూసినట్లయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కనిపించట్లేదు. కానీ వృద్ధులు కనుక ఉండి ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా నల్ల నువ్వులతో శని భగవానుడికి నూనె దీపం పెట్టడంతో పాటు అభిషేకం కూడా చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు డేటా సైన్సు, కంప్యూటర్ కోర్సులకు ఎవరైతే చదువుతున్నారో వారికి అనుకూలంగా ఉండడంతో పాటు అవకాశాలు కూడా మీకు రకరకాల మాధ్యమాల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ అవకాశాన్ని వదులుకునే ప్రయత్నం చేయకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాంట్రాక్ట్ పద్ధతిలో మీకు ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు రావడము, దీంతో పాటు మీ యొక్క కాంట్రాక్ట్ పద్ధతి రద్దయిపోయి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ట్రావెల్ సంబంధించి మెసేజ్ సర్వీసెస్లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభదాయకంగా ఉండడంతో పాటు మీరు వ్యాపార విస్తరణ చేసుకోవడానికి, బ్రాంచెస్ పెట్టుకోవడానికి కూడా ఈ సమయము అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సేంద్రియ సాగులో కొన్ని మెళుకువలు మీరు తెలుసుకోవడంతో పాటు అవి అమలుపరిచినట్టయితే మంచి దిగుబడి రావడము, దానికి తగ్గ రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. రుణాల కోసం ప్రయత్నం చేసేవారు ఈ రోజు అనుకూలమైన రోజు రుణాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి, అలసట తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే సహోదరులతో మంచి సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయి. దీంతో పాటు ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కానీ, నిర్ణయాలు కానీ, చర్చలు కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా బుధుడికి, శనికి సంబంధించిన జపం కానీ, హోమం కానీ, దానం కానీ ఇచ్చుకుంటూ ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ మీరు ఈరోజు ఆకుపచ్చ వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఫైనాన్షియల్ విద్య కానీ లేదా కోచింగ్ స్టడీస్లో ఏవైనా మీరు చదువుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి పురోగతి, గ్రోత్ కనబడుతోంది. దానికి సంబంధించిన కెరియర్ సెట్ చేసుకోవడానికి ఈరోజు మంచి అవకాశము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన లాభము రావడము, అంటే మీ టార్గెట్స్ రీచ్ అవ్వడము, మీ ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము, ఇలాగా కొన్ని మంచి శుభాలు కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటి వారు ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక లేడీస్కి సంబంధించిన గార్మెంట్స్ కానీ, వస్తువులు కానీ, క్రోకరీ కానీ, హోమ్ డెకార్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి విశేషమైన వ్యాపారాలు జరగడంతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. విస్తరణకు ఈరోజు అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక బియ్యానికి సంబంధించి పంట, అంటే వరి పంట వేయడం కానీ, పొడి పంటలు వేసుకునేటట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రతి రైతు ఈ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, లివరు, ఈ 3 డ్యామేజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. లేదా అంటే సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లల యొక్క సక్సెస్ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పరిహారంగా శని భగవానుడి యొక్క ధ్యానం చేయడంతో పాటు వేప నూనెను తీసుకుని దానితో దీపం పెట్టినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు సాహిత్య విద్యలకు మంచి ప్రేరణ, అవకాశాలు, పురోగతి కనబడుతోంది. ఇందులో ఉండే స్టూడెంట్స్ ఏదైనా ప్రయత్నం చేసుకోవాలన్నా, కెరియర్ సెట్ చేసుకోవాలన్నా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ పై అధికారుల యొక్క మద్దతు ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు మీకు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక భవన నిర్మాణాలు, తర్వాత ప్లానింగ్ రంగాలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక యంత్రాల కొనుగోలు కానీ, యంత్రాల సాగుతో కానీ, యంత్రాల సహాయంతో పంటలు పండించే వారికి అన్ని రకాలుగా శ్రేయస్సు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఉబ్బసము, ఆస్తమా,
ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. తద్వారా ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక అబ్బాయిలకు వైవాహిక విషయాలలో అంటే వివాహ నిమిత్తంగా కొన్ని చర్చలు అయితే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ చర్చల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీకు ఆదిత్య హృదయం పఠనంతో పాటుగా శనిగ్రహ పూజ కనుక చేయించుకున్నట్టయితే మంచి నిర్ణయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మెడికల్, ల్యాబ్ టెక్నాలజీ రంగాలలోనూ అభివృద్ధి కనబడుతోంది. ఉద్యోగస్తులకు వేగంగా ఫైల్స్ ముగించడంలో మీరు ముందు ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక కన్సల్టెన్సీ, మానవ వనరుల రంగాలలో ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని విత్తనాల ఎంపికలోను, పురుగు మందుల ఎంపికలోను జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని నడపండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పెళ్లిళ్లకు సంబంధించిన ప్రయత్నాలు చర్చల్లోకి వస్తాయి. నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ అవి జరిపించే ఏర్పాట్లు ఆషాఢ మాసంలో చేయకండి. శ్రావణ మాసం వరకు వెయిట్ చేయండి. అయితే పరిహారంగా శనిగ్రహ పూజ చేసుకోవడంతో పాటు నల్ల రాళ్లను నీళ్లలో వదిలే ప్రయత్నం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే స్టూడెంట్స్ అంటే విద్యార్థులు ఆర్ట్స్, డిజైనింగ్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు రావడంతో పాటు అవకాశాలు కూడా వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక గవర్నమెంట్ శాఖల వారికి ప్రశంసలతో పాటు అవకాశాలు కూడా వచ్చే దిశ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక స్టూడియోలు, డిజైన్ రంగాలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. విస్తరణకు కూడా ఈరోజు అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటి ఆవశ్యకతను గుర్తెరిగి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ, నీటి నిల్వలు చేసుకోవడం కానీ, వాటికి సంబంధించిన పంటలు వేసుకునేందుకు ప్రణాళికలు ఈరోజు వేసుకోండి. అయితే ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కనుక కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశము లేదంటే ఆపరేషన్స్ అయ్యే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య సన్నిహితత్వం పెరిగి గతంలో ఇబ్బందులు ఉంటే కనుక ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. అయితే పరిహారంగా శుక్రుడికి, శని భగవానుడికి సంబంధించి జప, దాన, హోమాలు చేయించుకోండి. స్థాయి అంటే అంత స్తోమత లేని వాళ్ళు నువ్వులను దానంగా ఇచ్చుకున్న తత్సమానమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఈ రోజు అంత అనుకూలంగా కనిపించడం లేదు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా నష్టపోవడంతో పాటు ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఈ రోజు విద్యార్థులు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యే అవకాశము, కొంతమందికి స్థానచలనాలు జరిగే అవకాశము, కొంతమంది ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంతమందికి మీ పై అధికారుల వల్ల నిందలు పడ్డమో లేదా అంటే ఉద్యోగంలో నుంచి తొలగించబడ్డమో జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే రిస్క్ ఉన్నప్పటికీ లాభాలు తక్కువగా వస్తాయి. బాధపడకండి. దీంతోపాటు మీ యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేసే దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పురుగుల నివారణ కోసము ఏదైనా మందులు తీసుకున్నట్టయితే ఒకసారి జాగ్రత్తలు తీసుకుని అప్పుడు మందులు కొనుగోలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మలబద్ధకం మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక భవిష్యత్తు ప్రణాళికల మీద కుటుంబంలో చర్చలు చేసుకోండి. ఏం చేయాలి, ఎలా చేయాలి, మీ కార్యక్రమాలన్నీ ముందు పెట్టుకుని దాని మీద కుటుంబ సభ్యులందరూ కూర్చుని చర్చలు, సమావేశాలు జరిపించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా శని మహామంత్రం చదవడంతో పాటు నల్లని నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు న్యాయ సంబంధమైన, ధార్మిక సంబంధమైన అనగా వేద విద్య కావచ్చు, లేదంటే ఆయుర్వేదం కావచ్చు, లేదంటే న్యాయము, ఇలాగా కొన్ని సంబంధిత చదువులు చదివే వారికి ఇబ్బందికరంగా ఉండే అవకాశము, మీరు ఫెయిల్ అవ్వడం కానీ లేదా రిజెక్ట్ చేయబడడం కానీ జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే దాన్ని సమన్వయంగా తీసుకునే ప్రయత్నమే చేయండి. నిరాశ పడకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక అధికార సంబంధాలలో పనుల్లో కనుక మీకు పురోగతి కనబడడంతో పాటు గతంలో ఆగిపోయిన
ప్రమోషన్ కావచ్చు లేదా ప్యాకేజీ నిర్ణయాలు కావచ్చు ఈరోజు జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక పూజా స్టోర్సు, ధార్మిక సంబంధమైన వస్తువులు అమ్మేవారు, వేద పాఠశాలలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్లకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాపాతం మీద ఆధారపడే పంటలు వేసినట్టయితే కనుక ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. నీటికి సంబంధించిన నిల్వలను జాగ్రత్త పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నడుముకు సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక పెద్దల యొక్క ఆశీస్సు వల్ల మీరు అనుకున్న పనులు సాధించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు శని శాంతి చేయించడం కానీ లేదా దానము, హోమము, జపము చేయించుకునే స్థితి ఉంటే చేయించుకోండి. మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు పసుపును దానంగా ఇచ్చుకున్నట్టయితే తత్సమానమైన సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు డిజైన్, నిర్మాణ సంబంధిత చదువులు చదివే వారికి అభివృద్ధి కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క బాధ్యతలలో ఇబ్బందికరమైన వాతావరణం రావడము, మీ కింది అధికారులు, మీ కింది ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక భవనాల కొనుగోలుకు సంబంధించి, నిర్మాణానికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభము రావడము, ఎక్కువగా సేల్స్ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక నేలలో గడ్డకట్టే సమస్యలు ఎక్కువగా వస్తాయి. నేల నుంచి వచ్చే పురుగుల వల్ల పంటలు పాడయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో పంటలు వేసేటప్పుడు నేలను చూసుకుని పంటలు వేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్ళకు సంబంధించిన, జాయింట్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చేటట్టుగా కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కుటుంబంలో లేవు, అన్యోన్యంగానే ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి నల్ల నువ్వులు దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఊహాగానాల్లో ఉండడము, ఆ చదువు మీద కాకుండా వేరే వ్యాపకాల మీద ఉండడము, డైవర్షన్ పెట్టుకున్నట్టయితే కనుక మీకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ఉద్యోగస్తులు అన్ని రకాలుగా నష్టపోవడంతో పాటు కొంచెం ఇబ్బందులు పాలయ్యేటట్టుగాను, అవమానం పాలయ్యేటట్టుగాను మీరున్న ప్రాంతంలో జరిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎలక్ట్రానిక్స్ ఈ వస్తువుల యొక్క వ్యాపారాలు చేసే వాళ్లకు మార్కెటింగ్లో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక యంత్రాల మీద ఆధారపడి మీరు వ్యవసాయం చేసినట్టయితే కనుక విశేషమైన దిగుబడి రావడంతో పాటు మార్కెట్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది. యంత్రాలతో వ్యవసాయం చేయడం నేర్చుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఒత్తిడికి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంది, ప్రయాణాలు చేస్తారు. క్షేత్ర దర్శనం కానీ, ఆలయ దర్శనం కానీ, శుభకార్యానికి వెళ్ళడం కానీ ఇలాంటిదేదో ఒక కుటుంబపరంగా వెళ్ళే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. వెళ్ళే ముందు జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడికి పూజ చేయడంతో పాటు నల్ల నూనె, నల్ల మినుములు లేదా నల్లని బట్టలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు సంగీత, నృత్య, వేద, ఆధ్యాత్మిక చదువులు చదువుతున్న వారికి విశేషమైన అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు అంతంతగా మాత్రమే ఉంటుంది, మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు మీరున్న ప్రదేశంలో జరగవచ్చు. మీ సహోద్యోగుల వల్ల కానీ లేదా మీ పై అధికారుల వల్ల కానీ ఇబ్బంది కానీ అవమానం కానీ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు, సంయమనం పాటించండి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక హస్తకళలు, కల్చరల్ ప్రోగ్రాంకు అంటే వాటికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉండబోతోంది. వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక తేమకు సంబంధించిన, నీటి నిల్వలకు సంబంధించిన పంటలు ఏవైనా వేసినట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు మిరప, టమాటో సాగుతో పాటు పళ్ళు కనుక జామ కానీ, దోస కానీ ఇలాంటి పళ్ళు కనుక పంట వేసుకున్న మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్ద పెద్ద వారిని కలుసుకోవడము, ధార్మికులను కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. శుభవార్తలు వినేందుకు కూడా సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు శని జపం కానీ, శాంతి కానీ, హోమం కానీ చేయించుకోండి. అది కుదరలేదు అని అనుకున్న వాళ్లకు నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినా తత్సమానమైన ఫలితాన్ని పొందుతారు. నమస్తే.